అమ్మా ఏంటా నీకేమైనా పిచ్చి పట్టిందా? నన్ను ఎదుగుతున్నావు రాస్కెల్. నా నిద్ర చెడగొట్టి నువ్వు మాత్రం నిద్రపోతుంటే ఊరుకుంటారనుకున్నావా? ఈ నిద్ర నేను చెడగొట్టడం ఏమిట్రా బాబు? మరి నువ్వే కదరా ప్రేమించమని చెప్పింది. నా మనసులో చిచ్చు పెట్టి నువ్వు మాత్రం హాయిగా నిద్రపోతావా? జానకితో తనను ప్రేమించడం లేదని చెప్పేశావుగా. చెప్పడం అయితే చెప్పాను, కానీ అలా ఉండలేకపోతున్నాను. జానకి నా మనసు విడిచి వెళ్ళడం లేదు. అయితే లవ్ లో పడ్డావా? అవును. ఇప్పుడు ఏం చేద్దాం? ఏంట్రా వెనక నుంచి వచ్చి నడిపిస్తావు? నేనెక్కడ భయపెట్టాను? నువ్వే కదా భయపెట్టావు. నేను అసలే మా నాన్నని అన్నయ్యని తలుచుకుని భయపడి చస్తుంటే మధ్యలో నువ్వేంట్రా? ఒరే కృష్ణమోహన్, భయపడి ప్రయోజనం లేదురా. నువ్వు నిజంగా జానకిని ప్రేమిస్తే పెళ్లి చేసుకో. నిర్ణయం తీసుకునే ముందు నేను బాగా ఆలోచించాలి. అయితే ఓ పంచే, నువ్వు రాత్రంతా మేల్కొని బాగా ఆలోచించు, నేను పడుకొని ఆలోచిస్తా. ఐడియా! ఆలోచనకు ఉపయోగపడే మందు ఒక్కటే ఉందిరా. అదేమిటంటే ఇలా టింగ్ టింగ్. అయ్యో, ఈ అర్ధరాత్రిలో, అది ఆడవాళ్ళ హాస్టల్లో. గట్టిగా మాట్లాడకు జానకి. నిన్ను చూడాలనిపించింది, అందుకే వచ్చేసాను. నిన్ను నేను మర్చిపోవాలని నా శాయశక్తిలో ప్రయత్నించాను, కానీ నా చేత కాలేదు. ఇక ముందు అవుతుందని నమ్మకం కూడా నాకు లేదు. నాకు ఇప్పుడు అర్థమవుతోంది, నిన్ను నేను నిజంగా ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ జానకి, రియల్లీ ఐ లవ్ యూ. జానకి, నేనంటే నీకు ఇష్టమని నాకు తెలుసు. ఆ మాట నీ నోటమంటే వినాలి. కృష్ణమోహన్, ఇప్పుడు కాదు, రేపు పొద్దున వస్తాను, అప్పుడు చెప్పు. గుడ్ నైట్. ఇది మీ ఆయనకిచ్చి ఈ కేసు రికమెండ్ చేయాలి. నేనా? అవును. మంత్రి గారి భారీగా నువ్వు అడిగితే ఆయన నీ మాట కాదనరు. నేను వారితో చెప్పి చూస్తాను.